సినీ హబ్గా హైదరాబాద్. ఆల్రెడీ సినీ హబ్బే కదా హైదరాబాద్. ఇప్పుడేంది ఒక 20 సంవత్సరాలుగా హైదరాబాద్ సినీ హబ్బే. జస్ట్ బడ్జెట్ పట్టుకొని వస్తే రీల్ పట్టుకొని బయటికి పోవచ్చు. అన్ని సౌకర్యాలు, అన్ని లొకేషన్స్, అన్ని స్టూడియోలు హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టే సినీ హబ్గా ఉన్నది హైదరాబాద్. మళ్ళీ కొత్తగా హైదరాబాద్ని సినీ హబ్గా చేయవలసిన అవసరం ఏం లేదు. సినీ హబ్గా హైదరాబాద్. భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణలు 4 మినార్లు. ప్రభాకర్ రెడ్డి కార్మిక బంధుగా నిలిచారు. ఐటీ, ఫార్మా మాదిరిగా సినీ పరిశ్రమను గుర్తించాం. అందుకే నిలిచిపోయిన నంది అవార్డులను గద్దర్ పేరుతో పునరుద్ధరించాం. కథతో హైదరాబాద్కు వచ్చి రీల్తో వెళ్ళొచ్చు. సినిమా అంటే 2 వైపుల పదునున్న ఆయుధం. దాన్ని సమాజ హితానికే ఉపయోగించండి. డ్రగ్స్పై పోరులో సహకరించండి. తెలంగాణ కంటే సురక్షిత ప్రాంతం మరొకటి లేదు. గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కమల్ హాసన్ గారు, ముఖ్యమంత్రి గారు, చిరంజీవి గారు వీళ్ళ సమక్షంలో నిన్న గద్దర్ అవార్డ్స్ను ఆయా నటీనటులకు ప్రదానం చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రసంగం ఇది. హైదరాబాద్ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ అంటేనే భారతీయ సినీ పరిశ్రమ అట. భారతీయ సినీ పరిశ్రమ అంటేనే లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ అట. ఏ రాష్ట్రానికి ఆ వుడ్ ఉన్నది. ఇక్కడ తెలుగును టాలీవుడ్ అంటారు, అక్కడ పోతే కోలీవుడ్ అంటారు, తమిళనాడును కోలీవుడ్ అంటారు, కేరళను మాలీవుడ్ అంటారు, కర్ణాటకను శాండిల్వుడ్ అంటారు. ఇట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇండస్ట్రీలు ఉన్నాయి. భారతీయ సినిమా అంటూ ఏది లేదు. తెలుగు సినిమా, తమిళ్ సినిమా, మలయాళం సినిమా, మరాఠీ సినిమా, కర్ణాటక సినిమా, బెంగాల్ సినిమా, ఇట్లా ఏ పరిశ్రమలు ఆ పరిశ్రమలు ఉన్నాయి. భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతులను ఇతివృత్తంగా చేసుకొని నటీనటులు, ప్రొడ్యూసర్లు, దర్శకులు సినిమాలు తీస్తుంటారు. అందుకే కదా ఒక తెలుగు సినిమా ఒక బాలీవుడ్లో అదే విధంగా నడవదు. ఒక తెలుగు సినిమా తమిళానికి పోతే ఫ్లాప్ అవుతుంది. ఇక్కడ ఇట్టు సినిమా అక్కడ ఫ్లాప్ అవుతుంది, లేకపోతే అక్కడ ఇట్టు సినిమా ఇక్కడ ఫ్లాప్ అవుతుంది. కొన్నిసార్లు అక్కడ హిట్ అయితే ఇక్కడ హిట్ అవుతాయి. ఎందుకంటే ఒక కామన్ పాయింట్ ప్రేక్షకులందరినీ మెప్పించే పాయింట్ ఉంటుంది. ఆ మెప్పించే పాయింట్ తోటి హిట్ అవుతుంది. కాబట్టి భారతీయ సినిమా అనేది లేదు ఇక్కడ. ప్రాంతీయ సినిమాలే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ధురంధర్ 2 వచ్చింది, అది నేషనల్ వైడ్గా రిలీజ్ చేసింది. కానీ దాని ప్రభావం అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. బాలీవుడ్లో అది సూపర్ హిట్గా నిలిచింది. తమిళానికి పోతే ఆ సినిమాని దేకేటోడే లేడు. కర్ణాటకకు పోతే ఆయనతో లేదు. మలయాళం పోతే అసలు చూడరు. కాబట్టి తెలియని మాటలన్నీ మాట్లాడద్దు రేవంత్ రెడ్డి గారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు సినిమాకు 2 కాళ్ళు అంటారు. ఇక రామనాయుడిని మూవీ మొగల్గా అభివర్ణిస్తారు. ఇక కృష్ణ గారు అంటే తెలుగు సినిమాకు ఒక విప్లవాన్ని జోడించిన కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా కృష్ణ గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాకి ఒక విప్లవాన్ని జోడించింది ఆయన. ప్రతి టెక్నాలజీని ఆయన సినిమాల ద్వారానే ప్రవేశపెట్టిండు. కాబట్టి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామనాయుడు, కృష్ణాలను తెలుగు సినిమాలకు ఒక మినార్లుగా, చార్మినార్ లాగా తెలుగు సినిమాకు మినార్లుగా అభివర్ణించిండు. ఇక ప్రభాకర్ రెడ్డి అని మన దగ్గర ఒక నటుడు ఉండే, ప్రభాకర్ రెడ్డి గారు అని ఒక నటుడు ఉండే. ఆ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికులకు కార్మిక బంధుగా నిలిచిందనే ఓ మాటను కూడా మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.